నమస్తే వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూలై 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించే అవకాశం. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 300 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆగ్రహం. సామాన్యుల సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం రాష్ట్ర విభజన వ్యవహారాల విభాగం అవసరమైన వివరాలు, సమాచారం సిద్ధం చేస్తుంది. విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థికపరమైన ఉద్యోగాల అంశాలపై చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 విలీన గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రానుంది. హైదరాబాద్ లో జరుగుతున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు ఫులే భవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమవనున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విభజన వ్యవహారాల విభాగం అవసరమైన సమాచారం, వివరాలను సిద్ధం చేస్తుంది. ఆయా శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. వీటిపై గతంలో పలు దఫాల్లో వివిధ స్థాయిలో చర్చలు జరిగాయి. కొన్నింటిపై రెండు రాష్ట్రాలకు అంగీకారం కుదరగా కీలకమైన ఆర్టీసీ, ఎస్ఎఫ్సి లాంటి వాటిపై ఏకాభిప్రాయం రాలేదు. 9వ షెడ్యూల్లోని కార్పొరేషన్లు, సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం విషయంలో రెండు రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. 10వ షెడ్యూల్లోని సంస్థలకు స్థానికత ప్రతిపాదన అయినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు. ఢిల్లీలోనూ హైదరాబాద్ లోనూ కూడా శాసనసభ్యులకు, ఎంపీలకు ఇలాంటి ఫెసిలిటీ లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎంతో చక్కటి ప్లాన్ తో విశాలంగా ఉన్న ఈ భవంతులను నిర్మించారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడైపోయే స్థితికి వచ్చాయని విమర్శించారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లు ఈ భవనాలను పాత ధరలకు పూర్తి చేయడానికి ముందుకు రావటం లేదని అన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ భవనాలను పూర్తి చేయడానికి మరో 300 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందని చెప్తున్నారని అన్నారు. రాజధాని అమరావతి పర్యటనలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను స్పీకర్ సందర్శించారు. సిఆర్డీ అధికారులను అడిగి తెలుసుకున్నారు వివరాలను. ఎమ్మెల్యేల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన 12 టవర్లు, 288 స్లాట్ల వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఫ్లాట్లోకి వెళ్లి అణువణువున పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అదనంగా 300 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ భవనాలు పూర్తి చేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 9 నెలల్లో వీటిని పూర్తి చేయడానికి అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలు హోటల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 3 బెడ్రూమ్లతో విశాలమైన పెయింటింగ్ హాలుతో చాలా సౌకర్యవంతంగా ఈ భవనాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ప్రజా ప్రతినిధులు భవన సముదాయాన్ని పరిశీలించానని తెలిపారు. గత 5 ఏళ్లలో దురదృష్టం వెంటాడిందని, నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా జరగలేదని అన్నారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగిలించారని తెలిపారు. ఇప్పుడు వీటిని పూర్తి చేయడానికి 300 కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. మిగిలిన రాష్ట్రాలు ఇటువంటి రాజధాని ఎక్కడా లేదని అన్నారు. మనకి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ సుమారు 288 మంది సుమారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్ రావడం, వెళ్ళడం జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇలా చూశాను ఫస్ట్ టైం రావడం. నేను ఇంత ముందుకు వచ్చాను కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను. నేను ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్, 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 క్వార్టర్స్. ఇది చూశారు ఇలా చాలా. నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరెంది లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చింది. నేను వచ్చే కారులో చూస్తాను, అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది
మెటీరియల్ కూడా దొంగతనం చేశారట రాత్రులు. చూశారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టం అండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా మొత్తం వర్కులన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నారు. ప్రజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు తేడా వస్తుంది. సరే ఎంత తేడా వచ్చినా తప్పదనుకోండి, కానీ నిర్లక్ష్యం వల్ల ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇటువంటి క్లిష్ట సమయంలో. ఏదేమైనా నేనేమనుకున్నానంటే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా వ్యవస్థను సైతం ఏర్పాటు చేయడం విశేషం. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో 12వ రోజు కొనసాగిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. వైఎస్ఆర్ జయంతి రోజున వైసీపీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, రక్తదానం, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ను ఆరాధించే వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఆ మేరకు జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు. వైఎస్ఆర్ ఆశయాలు, సిద్ధాంతాల స్ఫూర్తితోనే వైసీపీ ఏర్పడిందని, వైఎస్ఆర్ భావాజలం ఆధారంగానే పార్టీ ముందుకు నడుస్తుందని వివరించారు. పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది. రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నగరంలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని వెల్లడించారు. దేశంలో వర్షం అతివృష్టి అనావృష్టిగా ఉందని, ఢిల్లీలో ఇటీవల 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయని తెలిపారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జూన్ 23 నుంచి జూలై 6వ తేదీ వరకు మొక్కలు నాటానని, జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రకృతిని తల్లిగా భావిస్తామని, అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరుతో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు నేడు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లుగా ఆమె వెల్లడించారు. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయంలో వర్షాలు లేవు, అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పడటం, అంటే అతివృష్టి అనావృష్టి, ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతులు ప్రజలు అందరూ కూడా, ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో కనుక చూసినట్లయితే ఒక్కరోజునే 53 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలి, చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వారితో సైతం మొక్కలు నాటించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 23 జూన్ ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి ఉంటుందో ఆనాటి నుండి జూలై 6 శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్కరోజు ఒక్క డేట్ నిర్ణయించుకుని చేయాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే నేను పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ వారితో సైతం నేను కలిసి ఇవాళ కూడా నేను మొక్క నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతని గుర్తించి తగు విధంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి పూనుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. నమ్మిన సిద్ధాంతం కోసం, గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వలసవాదుల ప్రబంధ హస్తాల నుండి దేశాన్ని కాపాడేందుకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమర యోధుల జీవితాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్షత్రియ ఫెడరేషన్, క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో 127వ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వతంత్రం కోసం రాజీలేని పోరాటం చేశారని అన్నారు. గిరిజనుల చైతన్యాన్ని తీసుకురావడానికి సర్వం త్యాగం చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచారని కొనియాడారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, అల్లూరి జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను భావితరాలకు తెలియజేయడంలో ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదని అన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన అల్లూరి త్యాగాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని అన్నారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణరాజు, బొండ ఉమామహేశ్వర, విష్ణుకుమార్ రాజు, ధర్మరాజు, నిర్వాహకులు గొట్టుముక్కల రఘురామరాజు, శివాజీ, వెంకటపతిరాజు తదితరులు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని, పోరాట పటిమను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన క్షత్రియ పరిషత్ బొద్దరాజు శివాజీరాజు గారికి, అదేవిధంగా రఘురామరాజు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, అదేవిధంగా మరొక మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ముఖ్య అతిథిగా ఉండి వెళ్ళినటువంటి మా త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారికి, అదేవిధంగా మన విష్ణుకుమార్ రాజు గారికి, మన
ఘాట్ల సుబ్బరాజు గారికి, ధర్మరాజు గారికి, బొడ్డ ఉమ్మ గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యొక్క క్షత్రియ పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలు కలిశారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నేతలు నిర్ణయించారు. వైసీపీ పాలనలో ఎంతో మంది దళితులను చంపేస్తే ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్ నేడు ఒక నరరూప రాక్షసుడి కోసం బయటకు వచ్చారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దుయ్యబట్టారు. బీసీల పీకలు కోయించిన పిన్నెల్లి కోసం జగన్ వచ్చారంటేనే ఆయన ఎలాంటి వాడో అర్థమవుతుందని విమర్శించారు. ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్టైన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించడానికి టీడీపీ నేతలు తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మడకసరి ఎమ్మెల్యే టీడీపీ నేత ఎంఎస్ రాజు జగన్ తీరును ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యేకు ఇప్పటికైనా ప్రజాస్వామ్యం గుర్తుకు రావటం శుభపరిణామమని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపిన జగన్కు పిన్నెల్లి లాంటి కరుడుగట్టిన క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుడిని నడి రోడ్డుపై గొడ్డలతో నరికించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 ఏళ్లుగా మాచర్ల నియోజకవర్గంలో నరమేధం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుణ్ణి మాచర్ల పట్టణంలో పోలీసులు నడి బజారు మీద బట్టలూడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి. అంతటి నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎలక్షన్ కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు వీడు వెధవా అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇది ఏ రకంగా చూడాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది, రాజ్యాంగం గుర్తుకొచ్చింది, రేపో మాపో అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే స్థానిక శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని మీరు, ఆ కుటుంబాన్ని పరామర్శించని మీరు, నీ తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్త సమక్షంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే నోరు మెదపని మీరు, మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి మీరు, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకుండా వాణ్ణి ఎమ్మెల్సీని అరెస్ట్ చేయనీయకుండా ఉన్నటువంటి మీరు ఈరోజు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏ రకంగా మేము దీన్ని వ్యక్తపరచాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రశ్నించిన పాపానికి చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ని మద్యం రేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తెల్లారే లోపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంపినటువంటి సందర్భం, ఈ రోజుకి ఎవరు చంపారో కూడా తెలియనటువంటి సందర్భం. పాలించమని ప్రజలు అధికారాన్ని ఇస్తే ప్రాణాలు తీసిన నువ్వు ఈరోజు నీ ప్రభుత్వ హయాంలో అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపితే తాడేపల్లి కొంప దాటని మీరు ఈరోజు ఒక నరరూప రాక్షసుని, ఒక నటోరియస్ క్రిమినల్ని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే గొగ్గోలు పెడతా ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరు, కడపలో లేఅవుట్స్ లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిటీ వేయాలని ఆదేశించామని మంత్రి నారాయణ తెలిపారు. తణుకు టీడీఆర్ బ్యాండ్లో జరిగిన అక్రమాలపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని, 36,000 కోట్ల రూపాయల మేర ఇవ్వాల్సిన బ్యాండ్లను 700 కోట్లకు ఇవ్వడం దారుణమన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతి లేకుండా టీడీఆర్ బ్యాండ్ల జారీ చేస్తారని అన్నారు. మొత్తం
700 కోట్ల మేర జారీ అయ్యాయని అన్నారు. బ్యాండ్ల జారీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని భావిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలు లేవని అన్నారు. 5,300 కోట్ల ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి రుణం తెస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిధులు వృధా చేస్తారని ఆరోపించారు. 2019 ఫిబ్రవరిలో తెచ్చిన 5,300 కోట్లలో కేవలం 200 కోట్లు ఖర్చు చేశారని, కనీసం మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. గత నెల 30న గడువు ముగిసిందని, నిధులు ఖర్చు చేసి ఉంటే ఏపీలో 50% మున్సిపాలిటీలకు సౌకర్యాలు వచ్చేవని అన్నారు. ఆ ప్రాజెక్టును పొడిగించాలని కోరుతూ లేఖ పంపామన్నారు. చాలా అవకతవకలు జరిగినాయని, కేవలం 36 కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది 700 చిల్లర కోట్ల దాకా ఇచ్చారని ప్రిలిమినరీగా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది. దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే 36 కోట్లు ఎక్కడ, 700 చిల్లర కోట్లు ఎక్కడ, అసలు దానికి లిమిటే లాగానే పోయింది. ఫైనల్గా పాపం ఇప్పుడు ఎవరైతే ఆ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తప్పు లేదు, వీళ్ళు బాండ్స్ అమ్మారు, వాళ్ళు తీసుకున్నారు. బట్ అమ్మేవాళ్ళది జరిగిన ఫాల్ట్ అది. దాని మీద యాక్చువల్గా రేపు డీటెయిల్గా డిస్కస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ అథారిటీస్ మరొక వర్క్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి హౌసెస్ కట్టే ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. అవి కూడా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాటికి కూడా ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే, ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా, నగర పంచాయతీ అన్నా, లేదా కార్పొరేషన్ అన్నా ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు లేని ఇంటికి పోలేరు. తర్వాత తాగటానికి నీళ్లు, తర్వాత డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఈ 4 మినిమం. తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయటం. ఈ 4టిని స్ట్రెంథన్ చేయటం కోసమే ఈ అర్బన్ అథారిటీస్ని పెట్టారు. అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. నిజంగా మన రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా మేము కొన్ని ప్రాజెక్టులు వచ్చేసాం. ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 5,300 కోట్లు తెచ్చాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూలై 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించే అవకాశం. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 300 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆగ్రహం. సామాన్యుల సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.